హాయ్ గాయ్స్, మే 17న ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ అయితే జరుగుతుంది. ఆ మ్యాచ్కి అయితే పట్టిదార్ అయితే అవైలబుల్ ఉండట్లేదు కాబట్టి ఇంజరీ కారణంగా సో విరాట్ కోహ్లీ కెప్టెన్గా చేసే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి. ఒకవేళ విరాట్ కోహ్లీ కానీ వద్దు అనుకుంటే జితేష్ శర్మ చేస్తాడు. యాక్చువల్గా విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కి రిటైర్మెంట్ ఇచ్చాక కేకేఆర్తో జరిగే ఆర్సీబీ మ్యాచ్కి ఆర్సీబీ ఫ్యాన్స్ మొత్తం వైట్ జెర్సీ వేసుకొని వెళ్ళబోతున్నారు. సో మొత్తం రెడ్గా కాకుండా వైట్గా స్టేడియం మొత్తం ఖచ్చితంగా ఉంటుంది 80 to 90%. సో అందరు కూడా బ్యాక్న 18 నెంబర్ అయితే వేసుకుని వెళ్ళేదానికి అయితే ఛాన్సులు కనిపిస్తున్నాయి. అదే మ్యాచ్కి విరాట్ కోహ్లీ కెప్టెన్గా చేస్తే ఎలా ఉంటుందో మీకు ఊహకి వదిలేస్తున్నా. మేబీ విరాట్ కోహ్లీ వద్దనుకుంటే జితేష్ శర్మ చేసేదానికి ఛాన్సులు ఉన్నాయి. సో ఇంకొకటి మనం ఇది జరిగేదానికి ఛాన్సులు ఉన్నాయి, బట్ ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. సో ఇది న్యూస్ అయితే నడుస్తా ఉంది. సో ఆ న్యూస్ మీ ముందుకైతే తీసుకొచ్చాను. ఇంకొకటి ఆర్సీబీకి అయితే దరిద్రం మామూలుగా లేదు, బట్ ఒక రూల్ వల్ల అయితే ఆర్సీబీకి కొంచెం ప్లస్ అయితే ఛాన్సులు ఉంది. సో అది ఆ రూల్ ఏంటి, సో ఆర్సీబీ పట్టిన దరిద్రం ఏంటి కూడా మనం మాట్లాడుకుందాం. 6 మంది ప్లేయర్స్ ఆర్సీబీకి అయితే అవైలబుల్ ఉండట్లేదు. సో 6 మంది ప్లేయర్స్ ఎవరనేది కూడా మాట్లాడుకుందాం. యాక్చువల్గా ఇప్పుడు ఆర్సీబీ పాయింట్స్ టేబుల్లో 2nd ప్లేస్లో ఉంది. కైనా ఆర్సీబీకి ఇంకా 3 మ్యాచెస్ ఉన్నాయి కాబట్టి ఈ 3 మ్యాచెస్లో ఆర్సీబీ కానీ ఖచ్చితంగా 2 కానీ ఒక మ్యాచ్ కానీ గెలిస్తే ఖచ్చితంగా క్వాలిఫై అయిపోతుంది. అలాగే ఆర్సీబీ 3-4 ప్లేసుల్లో వెళ్ళడం కంటే 1-2 ప్లేసుల్లో వెళ్తేనే ట్రోఫీ కొట్టేదానికి ఛాన్స్ ఉంది. సో అది యాక్చువల్గా మనందరికీ తెలుసు, క్వాలిఫైర్స్ ఆడితేనే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఎలిమినేటర్ ఆడేదానికంటే కూడా. సో ఆర్సీబీ గెలవాలంటే ఇప్పుడు హేజల్వుడ్ చాలా కీలకం. అలాగే హేజల్వుడ్ ఆ చెన్నైతో మ్యాచ్ ఆడలేదు, ఆ మ్యాచ్ ఆడిన ఎంగిడి కూడా ఎకనామికల్ గానే బౌలింగ్ వేసాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ WTC దృష్ట్యా ఫైనల్ దృష్ట్యా అయితే వాళ్ళిద్దరూ అవైలబుల్లో ఉండట్లేదు. అలాగే బెతెల్ కూడా వెస్టిండీస్ టూర్కి సెలెక్ట్ అయ్యాడు, బెతెల్ కూడా ఉండేదానికి ఛాన్స్ లేదు. సాల్ట్ లివింగ్స్టన్ మీద ఇంకా డౌట్లు ఉన్నాయి. అలాగే షెఫర్డ్ కూడా వెస్టిండీస్ వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్లో షెఫర్డ్ కూడా సెలెక్ట్ అయ్యేదానికి ఛాన్సులు ఉంటాయి. షెఫర్డ్ కూడా మిస్ అయ్యొచ్చు. షెఫర్డ్ ఎంత మంచి ఇన్నింగ్స్ ఆడాడో మనందరూ తెలుసు CSKతో. సో ఇలాంటి ప్లేయర్స్ ఎంతమంది మిస్ అయితే ఆర్సీబీకి అంత మైనస్ అవుతుంది, అంత దరిద్రం అని మనం చెప్పుకోవచ్చు. సో IPL పోస్ట్పోన్ అవ్వడం వల్ల మనం అందరం ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా పోస్ట్పోన్ అవుద్దని. సో IPL ఎప్పుడైతే పోస్ట్పోన్ అయిందో సో తర్వాత వచ్చిన షెడ్యూల్ ప్రకారంగా వీళ్ళందరూ అవైలబిలిటీ అనేది మారిపోయాయి. సో ఇప్పుడు వీళ్ళకి రీప్లేస్మెంట్గా తీసుకోవచ్చు అని అయితే మన IPL బోర్డు మన BCCI అయితే ప్రకటించింది. కానీ వీళ్ళ ప్లేస్లో వచ్చే ప్లేయర్స్ వీళ్ళకి తగినట్టుగా ఆడతారా, టీంకి సెట్ అవుతారనేది మనం చూడాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ ప్లే ఆఫ్స్ ఇక ప్రతి మ్యాచ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ ప్లేయర్ వచ్చి సెటిల్ అవ్వాలంటే చాలా కష్టం అవచ్చు, ఆ కాంబినేషన్ సెట్ అవ్వాలి టీంకి. ఇప్పుడు టీం ఆర్సీబీ ఆల్మోస్ట్ ఓడిపోయే మ్యాచ్లని గెలుస్తూ వచ్చింది. ప్రతి సీజన్లో గెలిచే మ్యాచ్ ఓడిపోయేది, బట్ ఈ సీజన్లో కంబ్యాక్ చేసి ఆడుతున్నారు. ఇప్పుడు ఆ వచ్చే ప్లేయర్ సెటిల్ అవుతారు. అలాగే కెప్టెన్ పట్టిదార్ మిస్ అవుతున్నాడు, బట్ పట్టిదార్ ప్లేస్లో కోహ్లీ చేస్తారా, జితేష్ శర్మ చేస్తారా అనేది కూడా క్వశ్చన్గా ఉంది. సో ఆర్సీబీకి పట్టిన దరిద్రం అవుతుందా లేకుంటే వచ్చే అయితే రీప్లేస్మెంట్స్ అయితే చాలా ప్లస్. యాక్చువల్గా ఏంటంటే 12 మ్యాచ్ల తర్వాత IPLలో రీప్లేస్మెంట్స్ అలౌ చేయరు. 12 మ్యాచ్లకు ముందే ఏదైతే IPL టీం ఉంది కదా ఆ టీం 12 మ్యాచ్లు ఆడక ముందే తీసుకుంటేనే రీప్లేస్మెంట్స్, లేదంటే తర్వాత రీప్లేస్మెంట్స్ అలౌ చేయరు. కానీ ఇప్పుడున్న వాతావరణం దృష్ట్యా, ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా అయితే 12 మ్యాచ్ల తర్వాత కూడా మేబీ 11 మ్యాచ్లు ఆడారు, 12 మ్యాచ్లు అయిన తర్వాత కూడా రీప్లేస్మెంట్స్ చేసుకోవచ్చు. ఇదైతే మంచి న్యూస్ ఆర్సీబీకి. కానీ వాళ్ళు తీసుకునే ప్లేయర్స్ సెట్ అవుతారా లేదనేది చూడాలి. ఎందుకంటే హేజల్వుడ్ లాంటి బౌలర్ని రీప్లేస్ చేయాలంటే ఖచ్చితంగా కష్టం అవుతుంది. ఎందుకంటే ప్లే ఆఫ్స్ ఎక్కడ ఆడతారో ఇంకా వెన్యూస్ డిసైడ్ అవ్వలేదు. ఎందుకంటే అన్ని బ్యాటింగ్ పిచ్చెస్ కదా, ఈ బ్యాటింగ్ పిచ్చెస్లో మంచిగా బౌలింగ్ చేసే ఇప్పుడు ఆర్సీబీ ఇంత బాగా ఆడుతుందంటే వాళ్ళ బౌలింగ్ యూనిటే. ఎందుకంటే ప్రతిసారి వాళ్ళ బౌలింగ్ యూనిట్ ఇంత గొప్పగా ఉండదు, బట్ ఈసారి వాళ్ళు మంచి బ్యాలెన్స్డ్ బౌలింగ్ లైనప్తో వెళ్ళారు కాబట్టి వాళ్ళకి ప్లస్ అయింది. ఇప్పుడు హేజల్వుడ్ అలాగే ఎంగిడి ప్లేస్లో వచ్చే బౌలర్స్ ఎలా వేస్తారనేది కూడా క్వశ్చన్ అవుతుంది. మేబీ కోహ్లీ కెప్టెన్గా వస్తే ప్రతి క్రికెట్ ఫ్యాన్గా నాకు చూడాలని ఉంది. సో కోహ్లీ యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది కూడా మనం చూడాలి. మేబీ ప్లే ఆఫ్స్ కల్లా పట్టిదారు వచ్చేయచ్చు కెప్టెన్గా, బట్ ఈ 2-3 మ్యాచ్లు కూడా కీలకం అవుతాయి. బట్ ఈ 2 మ్యాచ్లకి కోహ్లీ కెప్టెన్గా చేస్తే కూడా చూడాలని ఉంది. సో ఇవి ఆర్సీబీకి పట్టిన. బట్ ఆ రూల్ అయితే ఆర్సీబీ కానీ బాగా మేనేజ్మెంట్ కానీ బాగా యూస్ చేసుకుంటే మంచి ప్లేయర్స్ని రీప్లేస్ చేసి వాళ్ళని ఆ ప్లేస్లో ఫిట్ చేయగలిగితే మటుకు ఖచ్చితంగా ఉంటుంది. బట్ అవైలబిలిటీ ఉన్న ప్లేయర్స్ కూడా పెద్ద ప్లేయర్స్ లేరు, బట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ WTC సైకిల్లో ఉన్నారు. సో కాబట్టి చూడాలి మనం. ఆ కొత్తగా వచ్చే రీప్లేస్మెంట్స్ ప్లేయర్స్ కూడా ఇంకా అనౌన్స్మెంట్ జరగలేదు, వాళ్ళు ఎవరు వస్తారో ఇవన్నీ మనం అయితే మన ఛానల్లో డిస్కస్ చేసుకుందాం. సో అంతవరకు అయితే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో అయితే మీ ఆర్సీబీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మేబీ కోహ్లీ కెప్టెన్గా చేస్తే మీరు కూడా చూడాలనుకున్నారో లేదో కూడా కామెంట్ చేయండి. ఉంటాను, బై, థ్యాంక్స్.